నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం సూపర్ 6 హామీలు 85% అమలు చేశాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం. కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి. యోగా లయలతో పులకించిన కొండపల్లి కిల్లా. వందలాదిగా తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సారథ్యంలో అద్భుతంగా సాగిన యోగాంధ్ర. వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఏడాది కాలంలో సూపర్ 6 లో హామీలను 85% వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బందరోడ్డులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, కూటమి సర్కార్ ఏడాది పాలనలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లులా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం వారసత్వంగా 10 లక్షల కోట్ల అప్పుల గంప మాకు అందించిందని, అయినా వెనక్కి తగ్గకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు ఏడాది పాలనలో 85% అమలు చేశారన్నారు. ఇది మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా మా ప్రభుత్వం 15% అభివృద్ధి లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానీకానికి అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 10 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాన్ని 2 కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా నిన్నటి రోజున మొన్నటి రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 4 ఏళ్లలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ ఆర్ఆర్పేట రైల్వే గేట్ వద్ద ఆర్సీసీ స్ట్రోమ్ వాటర్ నిర్మాణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, మహేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు ఎరుబోతు రమణరావుతో పాటు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజలు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా 2024లో మళ్ళీ ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో 240 కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా లేకపోతే డ్రైనా
లేకపోతే వాటరా, లేదంటే కమ్యూనిటీ హాలా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా, ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు, ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం. ఇవాళ 57వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎర్రబోతు రామరావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూ ఆర్ఆర్పేట ఉంది. మళ్ళా ఇవాళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి. రైలు పట్టాలు ఉన్నాయి, 10 నిమిషాలకు ఒకసారి పడిపోద్ది రైలు పట్టాలు. పడితే అరగంట 30 గంట వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 1 టౌన్కి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది. అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మేము అందరూ కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం. డిఆర్ఎం గారి దృష్టిలో పెట్టాం. దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురానగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం, పూర్తి చేస్తాం. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య, ఇప్పుడున్నటువంటి వంతెన కూడా గతంలో మేము కట్టించిందే ఈ డివిజన్లోకి రావాలంటే. ఇంకొక వంతెన బుడమేరు నుంచి అటేపు సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ, ఇందిరానాయక్ నగర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చే వంతెన ఒకటి కావాలి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 7 వంతెనలు. చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన కొండపల్లి కిల్లాపై ప్రకృతి రమణీయత మధ్య యోగా సాధకుల దిల్లాను అద్భుతంగా సాగింది. యోగాసనాల శ్వాస లయలతో కొండపల్లి కిల్లా పులకరించింది. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస సారథ్యంలో శనివారం కొండపల్లి కోటపై ప్రత్యేక యోగాసనాల అభ్యసన కార్యక్రమం విజయవంతమైంది. కలెక్టర్ లక్ష్మీస, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఏపీఎన్జీజీఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్, వందలాది స్థానికులు ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మే 21 నుంచి పండుగల ప్రతి గ్రామం, పట్టణంలో యోగా సాధన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే గాంధీహిల్, పవిత్ర సంగమం, హరిత భేరం పార్కులు కార్యక్రమాలు నిర్వహించామని, శనివారం హరిత శోభకు చారిత్రక ఔన్నత్యానికి నిలువుటద్దంగా ఉన్న కొండపల్లి కిల్లాపై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మన చారిత్ర వారసత్వ సంపద అయిన యోగా నేడు విశ్వవ్యాప్తమైందని, బీపీ, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యం వంటి జీవనశైలి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు యోగా రామబాణమని పేర్కొన్నారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ యోగా గురు సత్యనారాయణ, జిల్లా పర్యాటక అధికారి ఏ శిల్ప, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ డాక్టర్ జె సుమన్, ఆయుష్ అధికారులు డాక్టర్ విరాని, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్న ప్రియదర్శిని, ఏపీ ఎన్జీఓ నేతలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేసెస్లో కూడా ఒక్కొక్క రోజు యోగా నిర్వహిస్తూ, ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ, ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా, అక్కడ పర్యాటక స్థానం గురించి అందరూ తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్తో ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనము టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము. ఎన్జిఓ అసోసియేషన్స్, అట్లాగే ఇతర యోగా అసోసియేషన్స్, ఇట్లాగే అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు. సో ఇది ఒక మెసేజ్, ఇది ఒక సందేశం, ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరూ మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. సో ఆ ఆదేశాలని మనము పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపుగా 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి. యోగాని మన జీవనంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం. యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అటువంటి యోగాన్ని మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుంటూ, మన హెల్తీగా ఉంటూ, మనం చేసే పనిని ప్రొడక్టివిటీ పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047
సాధించడానికి తోడ్పడాలి. దీనికోసం ఈ యోగా అందరూ కూడా ఒక మొదటి అడుగుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి విన్నపం ఏంటంటే మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి. మీ 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 ఆడియన్స్కి కూడా చెప్పండి యోగా గురించి. యోగా అనేది ఎవరు ఋషిమునులు సాహసం తపస్సు చేసేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు యోగా పాటించవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. దీన్ని పాటిస్తూ దయచేసి యోగాలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఈ యోగాంశాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిద్దాము. అలాగే ఎన్టీఆర్ జిల్లాని యోగాలో నంబర్ 1గా నిలబడడానికి మీరందరూ సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అవేర్నెస్ క్యాంపెయిన్ యోగాంధ్ర అనేది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ఒకసారి అవేర్నెస్ వచ్చాక ప్రతి ఒక్కరు యోగా గురించి తెలుసుకున్నాక యోగా బెనిఫిట్స్ గురించి వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కరు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి పార్క్లో, గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యోగాని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్కరు సిటిజన్స్ హెల్తీగా ఉండాలి, వాళ్ళు ఫిట్నెస్గా రావాలి. వాళ్ళకి అట్లాగే ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయో షుగరు, బీపీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డిప్రెషన్, మూడ్ స్వింగ్ ఇవన్నిటికీ రామబాణం యోగా లాంటిది. కాబట్టి యోగాని పాటిస్తే మనం మందులు తీసుకునే అవసరం ఉండదు, హాస్పిటల్ దగ్గరికి చక్కెర కొట్టాల్సిన అవసరం ఉండదు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ఆలోచన వల్ల అభివృద్ధి అవుతుందని సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రాక్టీస్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, దానికోసం అందరం ముందుకు రావాలి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక మాసం పాటు యోగా అవేర్నెస్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం ఆధ్వర్యంలో మరి గత 20 రోజులుగా ఇంకొక 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి కిల్లా, టూరిస్ట్ హబ్గా పేరు పొందిన కొండపల్లి కిల్లాలో ఇవాళ యోగా అందర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అధికారులు, ఎన్జిఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దీనికి అటెండ్ అవడం అనేది జరిగింది. పర్యావరణాన్ని, యోగాన్ని మిళితం చేయటం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని పని విధానంలోనే ఉండిపోవటం, స్ట్రెస్లో ఉండిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని రావటం, వీటన్నిటిని అధిగమించడానికి సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోకపోవటం, వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. ఇంటర్నల్ ఆర్గాన్స్కి, ఎక్స్టర్నల్ అన్నిటికీ పనికొచ్చే యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగులు అందరూ కూడా తమ దైనందిన జీవితంలో భాగం చేయాలని 21 జూన్ ఏదైతే అంతర్జాతీయ యోగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా జయప్రదం చేయాలని, మునుముందు కూడా దీనిని 21వ తారీఖుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఉడా కాలనీ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ లక్ష్యం కారణంగా 63వ డివిజన్ ఉడా కాలనీలో సమస్యలు పేరుకుపోయాయన్నారు. ప్రతి సమస్యను తాను తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమా వివరించారు. 63వ డివిజన్ ఉడా కాలనీ ఎల్ఐజీలో నగరపాలక సంస్థ పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోండా ఉమా శ్రీకారం చుట్టారు. 50 లక్షల రూపాయల వ్యయంతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పార్క్ అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం పార్క్ అభివృద్ధికి 50 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. పార్క్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, కాంపౌండ్ వాల్, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు తదితర వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానిక కాలనీ పెద్దలు మాట్లాడుతూ పార్క్ సమస్యను ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుకి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ఉమా మహేశ్వరరావుకు తమ కాలనీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈరోజు 63వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 63వ డివిజన్లో ఎల్ఐజీలో 1లో ఉన్నటువంటి ఉడా కాలనీలో ఇక్కడ పార్కు మరి ఎప్పటి నుంచో స్థానిక పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు బాగు చేయించమని. దానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. దానికి లోపల వాకింగ్ ట్రాక్లు కానీ, జిమ్ ఎక్విప్మెంట్లు కానీ, అట్లాగే కాంపౌండ్ వాలు, అట్లాగే పిల్లల ప్లే ఏరియా, అన్ని రకాలుగా గ్రీనరీ, అన్ని మొక్కలు కూడా పెట్టించి బ్రహ్మాండంగా ఆధునీకరిస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా స్థానిక పెద్దల కోరిక మేరకు ఇంకా మరే ఇతర సదుపాయాలు కావాలన్నా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రకాలుగా ఈ పార్కుని, ఈ ఉడా కాలనీని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. మా కాలనీ వాసులందరూ దాదాపు 1998లో ఈ కాలనీలోకి వచ్చామండి. 1998లో కాలనీలోకి వస్తే కాలనీలో ఇల్లు కట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్క్ ఉంది. అప్పటి నుంచి కూడా ఏర్పడ్డటువంటి ప్రతి ప్రభుత్వంలోనూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం ఈ పార్కుని అభివృద్ధి చేయమని చెప్పి. ఇన్నాళ్లకు అంతకుముందు ఏదో
మధ్యస్థంగా కొట్టుకోమంటారా? ఓకే అండి. అంతకుముందు పూర్తిగా పార్కు అభివృద్ధి సాధ్యపడలేదు. ఈ రోజున మరి దాదాపు 48 లక్షల శాంక్షన్ తోటి మా పార్కు మళ్ళీ పునఃనిర్మాణం చేయబడి సుందరీకరణ చేయబోతుందని తెలిసి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి మా అసోసియేషన్ తరపు నుంచి మా ప్రెసిడెంట్ విక్టర్ గారు, అదేవిధంగా సెక్రటరీ పవన్ గారు బ్యాకప్లో ఉండి ఎమ్మెల్యే గారిని సంప్రదించి వారి ద్వారా ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో మాకు ఈ పార్కు మళ్ళీ సుందరీకరణ చెందటం మా అందరికీ కూడా ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి శంకుస్థాపనకు వచ్చినటువంటి మన సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి మా కాలనీ అందరి తరపు నుంచి, మా అసోసియేషన్ తరపు నుంచి మా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. కాలనీలో ఎన్నో ఏళ్ళ నుంచి చిన్నపిల్లలందరూ కోరుకుంటున్న పార్క్ అండి ఇది. యాక్చువల్గా ఇక్కడ కాలనీ వాసులందరికీ ఎంతో హార్ట్ఫుల్గా కనెక్ట్ అయిపోయిన పార్క్. ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం మేము ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పార్క్ ఈరోజు ఈ కళ సాకారం అయిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. దీనికి ఎంతో సహకరించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జగన్ కు సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సవితమ్మ మాట్లాడుతూ వైసీపీ ఆరోపిస్తున్నట్లు తల్లికి వందనం నిధులు లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా అని జగన్ కు సవాల్ విసురుతూ విద్యా విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. 67,27,164 మందికి తల్లికి వందనం అందజేశాం. దాదాపు 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వటం గొప్ప విషయం. ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుల కృషి అనలేనిది. తల్లికి వందనం పథకానికి 10,191 కోట్లు వ్యయం చేయనున్నాం. పాఠశాలల అభివృద్ధి కోసం 13,046 కోట్లు వెచ్చించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లిదండ్రులు ఆనందంగా, ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ సమస్యలపైన తనకు పరిపూర్ణ అవగాహన ఉందన్నారు. ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. 63వ డివిజన్ పాత రాజీవ్ నగర్లో హైస్కూల్ వద్ద 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న
చేయనున్న కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పాత రాజీవ్ నగర్ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. కళ్యాణ మండపం నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నాటి ఎమ్మెల్యే ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోలేదన్నారు. కళ్యాణ మండపం నిర్మాణాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత నిర్లక్ష్యానికి మొండి గోడలే నిదర్శనమని బోండా ఉమ అన్నారు. గతంలో 2014-2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ వెనకాల ఉన్నటువంటి సగంలో ఆగిపోయినటువంటి కళ్యాణ మండపం ఆ రోజు ఈ పాత రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలు మరి పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఫంక్షన్లు కానీ ఓణీలు కానీ లేదంటే దశదిన కర్మలు చనిపోయినప్పుడు కానీ రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ వాళ్ళు గౌరవప్రదంగా పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళిని చక్కగా చేసుకోవాలని ఈ కమ్యూనిటీ హాల్ని ఈ ప్రాంత వాసుల కోసం అప్పుడు నేను శాంక్షన్ చేయించి మరి పిల్లర్లు కూడా లేపించి పూర్తయిపోయే కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం, గత శాసనసభ్యుడు ఏమాత్రం కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద, ఈ ప్రాంత ప్రజల సౌకర్యాల మీద దృష్టి పెట్టాల. దానికి ఈ మొండి గోడలే ఇవాళ నిదర్శనం. మళ్ళా నేను శాసనసభ్యుడైనాక ఈరోజు అద్భుతమైనటువంటి ప్లాన్తో 99 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఇక్కడ పాత రాజీవ్ నగర్లో ఈ కమ్యూనిటీ హాల్ని టేకప్ చేసాం. బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలతో వీళ్ళకి ఇప్పుడే అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. చక్కటి సదుపాయాలతో ఏ మాత్రం కూడా వీళ్ళకి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము, అలాగే ఈ సైజు కూడా పెంచి దాన్ని, అట్లాగే పైకి మెట్లు, మళ్ళీ వంటలు చేసుకోవడానికి కిచెన్ రూము అన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా గేట్లు, ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం తీసేయమని చెప్పాం. కొత్త కాంపౌండ్ వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా చేసి సమ్మర్లో ఓపెన్లో ఫంక్షన్లు చేసుకునేటట్టుగా, అలాగే అన్ని రకాలుగా ఇండోర్లో ఫంక్షన్ చేసేటట్టుగా దీన్ని ఇవాళ శంకుస్థాపన చేయటం సంతోషం. ఈ ప్రాంతం మా మహిళలందరూ కూడా అమరావతిపై విషం చిమ్ముతున్న జగన్ మీడియా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెడన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడారు. దేవతల రాజధాని అమరావతి అభివృద్ధి చూడలేక విమర్శలకు దిగుతున్నారని, పంచరామాల్లో ఒకటైన అమరావతి మహిళలను తన మీడియాలో కించపరిచినందుకు జగన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క పరాకాష్ఠ ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తుల్ని పెంచి పోషించి దేశం మీదకి, ప్రజల మీదకి క్రూర ముగాలు లాంటి వ్యక్తులను వదిలాడు. మొన్న సాక్షిలో వచ్చినటువంటి చర్చా వేదికలో కృష్ణంరాజు అనేటువంటి ఒక విశ్లేషకుడు, యాంకర్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు సంభాషణ ఎంత జుగుస్పాకరంగా ఉందంటే, మహిళల గురించి, రాజధాని గురించి ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం సభ్య సమాజానికి చాలా సిగ్గు చేయటం. అసలు రాజధాని అనేది లేకుండా చేసి, నువ్వు 3 రాజధానులను ముక్కలుగా చేసి దేశం మొత్తం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఎవరూ చెప్పుకోలేని పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో నాయకత్వంలో ఒక చక్కటి అమరావతిని, రాజధానిని, దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజధాని నిర్మాణం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలి, దాని ఇమేజ్ని పాడు చేయాలి, ఏ రాష్ట్రం ఇమేజ్ని పాడు చేయాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ మీ సాక్షి టీవీలో మరి ఆ విధమైనటువంటి అమరావతి మహిళల గురించి, అమరావతి రాజధాని గురించి ఆ మాటలు ఇవాళ చెప్పడానికి కూడా నా నోటితో రావట్లేదు. ఆ విధమైనటువంటి మరి భాష ఉపయోగించి అవమానకరంగా స్త్రీ జాతిని అవమానించే
భారతదేశం స్త్రీ జాతికి చాలా గౌరవం ఇస్తుంది. ఆది పరాశక్తి స్త్రీ అంటే అమ్మవారి కింద కొలుస్తాం. మూలం, అన్నిటికీ మూలం ఆది పరాశక్తి అమ్మవారు అనుకుంటాం. మన తల్లి, చెల్లి, భార్య అన్ని స్త్రీ రూపంలో ఉంటాయి. స్త్రీ లేనిదే మనిషి మనుగడ సాగదు, పురుషుడు లేడు. అటువంటి స్త్రీలని నువ్వు అవమానకరమైన మాటలతో మాట్లాడారంటే నీ యొక్క వ్యక్తులు, నీ మనుషులు ఇంతకన్నా నీచమైనటువంటి వ్యవహారం. ఇవాళ మీ సాక్షి టీవీలో వచ్చినటువంటి ఆ కథనం మూలంగా నీతో ఉన్నటువంటి నీ పార్టీ నాయకులు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ తల పట్టుకొని ఎందుకురా ఈ పార్టీలో ఉన్నాము, ఏమిటి గోల, ఇంత వ్యతిరేకత తెచ్చుకుంటే ఫ్యూచర్లో మనం ఏమైపోతాం అనేటువంటి బాధపడుతూ ఎవరి కాళ్ళు మనం ఉండాలా, ఈ వైసీపీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ 2 రోజుల నుంచి కూడా వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో చెప్తున్నారంటే నువ్వు ఏ విధమైనటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నావో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకో. ఆంధ్ర రాష్ట్రంలో ఊరుకోరు. ఏదైనా ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఇవాళ న్యాయస్థానాలకు కానీ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇంకా రెచ్చిపోయి ఏదన్నా మాట్లాడతారు. దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే మరి రాబో రోజుల్లో స్త్రీ జాతికి అవమానకరమైనటువంటి పరిస్థితి కల్పించిన వాళ్ళం అవుతాం. సీఎం చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివచ్చారు. మేము వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసుగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు. కానీ ప్రజలు, రైతులు ఆ పండగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వ్యక్తిగత నిధులతో స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, కిట్లు, వాటర్ బాటిళ్లు, పౌచ్లు అందజేశారు. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు బహుమతులు అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వ్యక్తిగత నిధులతో స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, కిట్లు, వాటర్ బాటిల్స్, పౌచ్లు అందజేశారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో షైనింగ్ స్టార్స్ అని చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి చదువుల్లో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహంగా బహుమతులు ఇవ్వటం జరిగింది. మొన్న ఎన్టీఆర్ జిల్లాలో 600 మంది విద్యార్థులకు 20,000 రూపాయలు పెట్టి వాళ్ళకి ఇచ్చాం. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మరి ఇవాళ మా సొంత నిధులతో బ్యాగులు, పుస్తకాలు, కిట్లు, వాటర్ బాటిల్, పౌచ్లు కూడా అందించడం జరిగింది. ఇది మా బాధ్యతగా స్వీకరించాం. మా పిల్లలు వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తే మా లక్ష్యం. ఈ ప్రభుత్వ విధానం వాళ్ళ అత్యున్నత స్థానంలో జీవితంలో స్థిరపడాలి. వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, బుక్స్ ఇస్తున్నాం, యూనిఫాము, షూసు, అలాగే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. అన్ని రకాలుగా రేపు భవిష్యత్ చదువుల్లో కూడా అండగా ఉంటాం. ఈరోజు మా గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో రానటువంటి మార్కులు కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాయి. అంటే ఏకేటీపీ స్కూల్లో 592 మార్కులు ప్రణీత్ అనే విద్యార్థినికి వచ్చిందంటే, అలాగే మా ఆడపిల్లలు, మా అమ్మాయిలందరూ కూడా 585, 587 అలాగ మార్కులు వచ్చినాయి. అంటే ఎంత బాగా గవర్నమెంట్ స్కూల్లో విద్యని
చెప్తున్నారనేది ఒకసారి గమనించాలి. భవిష్యత్తులో కూడా ఈ ప్రమాణాలు ఇంకా పెంచుతాం. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం. చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఏకేటీపీ స్కూలు 3 సంవత్సరాలు విద్యా కమిటీ చైర్మన్గా చేశానండి. అక్కడ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వం సూపర్ 6 హామీలు 85% అమలు చేశాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అందిస్తున్నాం. కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి. యోగా లయలతో పులకించిన కొండపల్లి కిల్లా. వందలాదిగా తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస సారథ్యంలో అద్భుతంగా సాగిన యోగాంధ్ర. వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.